బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం అయితే హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారా? రేవంత్ రెడ్డి భార్యతో సురేఖ భేటీ అయ్యారా? తన కూతురు సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలపైన వివరణ ఇచ్చారా? రేవంత్ అన్న నన్ను క్షమించు అంటూ సురేఖ కోరినట్లు ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఇప్పటికే కూతురు వ్యాఖ్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగానే వివాదానికి పులి స్టాప్ పెట్టేందుకు సురేఖ ప్రయత్నాలు మొదలుపెట్టారా అన్నటువంటి ఆలోచనలు కూడా మొదలయ్యాయి. మంత్రి కొండా సురేఖ చుట్టూ మరి వరుస వివాదాలు ముసురుకుంటూ ఉన్నాయా? ఒకవైపు మాజీ ఓఎస్డీ వ్యవహారం, మరోవైపు కూతురు సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కలిసి ఇప్పుడు మంత్రి కొండా సురేఖకు తలనొప్పిగా మారాయన్నటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సుస్మిత వ్యాఖ్యలపైన రేవంత్ వర్గం గుర్రుగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో అయితే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి అయితే మంత్రి కొండా సురేఖ వెళ్లడం అయితే ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇక విదేశీ పర్యటనలో ఉండగా ఆయన భార్యను సురేఖ కలిసినట్లుగా అయితే సమాచారం అందుతుంది. అంతేకాకుండా మరి తన కూతురు వ్యాఖ్యలపైన వివరణ కూడా ఇచ్చినట్లు, రేవంత్ అన్న నన్ను క్షమించు అంటూ కోరినట్లుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు సుస్మిత వ్యవహారంతో పాటుగా కూడా ఇక మాజీ ఓఎస్డీ వ్యవహారం కూడా సురేఖకు ఇబ్బందిగా మారిందన్నటువంటి ప్రచారం ఉంది. మరి ఇప్పటికే ఈ రెండు అంశాలపైన అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లుగా ఇక రాజకీయ వర్గాల్లో కూడా చర్చలు జరుగుతూ ఉండగా మరి మంత్రి పదవిని కాపాడుకునేందుకు సురేఖ డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారా అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి హైదరాబాద్కు రాకముందే వివాదానికి తెరదించేందుకు సురేఖ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? రేవంత్ కుటుంబంతో సయోధ్య కోసం అడుగులు వేస్తున్నారా? అసలు సురేఖ భేటీలో ఏం జరిగింది? కూతురు వ్యాఖ్యలపైన ఆమె ఏం వివరణ ఇచ్చారు? రేవంత్ కుటుంబం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. కూతురు వ్యవహారం, మాజీ ఓఎస్డీ వ్యవహారం, ఇప్పుడు సీఎం కుటుంబంలో భేటీ, ఇక మరి కొండా సురేఖకు వరుసగా ఎదురవుతున్నటువంటి ఈ పరిణామాలు ఆమె మంత్రి పదవిపైన ఎలాంటి ప్రభావం చూపబోతూ ఉన్నాయి? రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.
రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, మంత్రి కొండా సురేఖ తన కూతురు వ్యవహారం పైన అయితే మరి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అలాగే మరి రేవంత్ రెడ్డి వైఫ్ గీతతో కూడా ఆమె మాట్లాడినట్టు తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఏ విషయం కోసము అక్కడికి వెళ్లాల్సి వచ్చింది బబిత? కృష్ణ, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కొండా సురేఖ కుటుంబం వ్యవహారం అయితే హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి. అంటే మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇక తను రేవంత్ రెడ్డి ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తను రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వాళ్ళ భార్య సురేఖతో అయితే భేటీ అయ్యారు. ఇక తన కూతురు సృష్టిగా చేసిన వ్యాఖ్యలపై అయితే వివరణ ఇచ్చారు ఇప్పటికే. అయితే రేవంత్ అన్నను క్షమించండి అంటూ కూడా సురేఖ కోరినట్లయితే ప్రచారం జరుగుతోంది రాధాకృష్ణ. అయితే ఇప్పటికే కూతురు వ్యాఖ్యలపై అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతమైన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన విదేశీ పర్యటనలో ఉండగానే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకైతే సురేఖ ప్రయత్నాలు మొదలు పెట్టారా అనే క్వశ్చన్ కూడా స్టార్ట్ అయింది. అంటే మంత్రి సురేఖ చుట్టూ వరుస వివాదాలు ముసురుకుంటున్నాయి అనేది కూడా ఈ ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పుకోవాలి. అయితే ఒకవైపు ఏమో మాజీ ఓఎస్డీ వ్యవహారం, మరోవైపు తన కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కలిసి ఇప్పుడు మంత్రి కొండా సురేఖకు తలనొప్పిగా మారాయన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సుష్మిత వ్యాఖ్యలపై అయితే రేవంత్ వర్గం చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజకీయ వర్గాల్లో అయితే ఒక ప్రచారం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఇంటికి కూడా మంత్రి కొండా సురేఖ వెళ్లడం అయితే ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా ఆయన భార్యను సురేఖ కలిసినట్టుగా అయితే సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఇంకా తన కూతురు వ్యాఖ్యలపై కూడా కొండా సురేఖ గీతారెడ్డికి అయితే వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే రేవంత్ అన్నను క్షమించమని అడుగుతున్నట్టుగా కూడా కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతోంది రాధాకృష్ణ. ఇక మరోవైపు కూతురు సుష్మిత వ్యవహారంతో పాటు మాజీ ఓఎస్ వ్యవహారం కూడా సురేఖకు ఇబ్బందిగా మారిందన్న ప్రచారం ఉంది. అయితే ఇప్పటికే ఈ రెండు అంశాలపై కూడా అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఇప్పుడు మంత్రి పదవిని కాపాడుకునేందుకే సురేఖ ఈ డ్యామేజ్ కంట్రోల్ ని స్టార్ట్ చేస్తారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి రాధాకృష్ణ. బబిత, మరి ఇక్కడ కూతురు వ్యవహారం ఒకవైపు, ఆమె రేవంత్ రెడ్డి పైన ఆమె చేసినట్టు వ్యాఖ్యలు ఒకవైపు, ఇక మరొక వైపు ఏంటంటే మరి ఓఎస్డి వ్యవహారం, మరి ఇప్పుడు సీఎం కుటుంబంతో ప్రస్తుతం అయితే కొండా సురేఖ భేటీ, ఇవన్నీ కూడా ప్రస్తుతం మరి ఆమె యొక్క మంత్రి పదవి పైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? మరి ఒకవేళ రేవంత్ రెడ్డి గనక ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యి ఆమెను క్షమిస్తే మరి హైకమాండ్ ఊకుంటుందా ఈ వ్యవహారంలో? ఇంకా ఇప్పటి వరకు అయితే తన ఆలోచన మాత్రం, అంటే పార్టీ వర్గాల్లో మాత్రం రేవంత్ రెడ్డి ఇండియాకి తిరిగి రాకముందే ఈ సమస్యని సద్దుమణిగించుకోవాలి అని అనుకుంటున్నట్టుగా కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి హైదరాబాద్ కు తిరిగి రాకముందే తను ఈ వివాదానికి అయితే తెరదించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక రేవంత్ కుటుంబంతో సయోధ్య కోసమే అడుగులు వేస్తున్నారా, లేదా అసలు సురేఖ భేటీలో ఏం జరిగింది, కూతురు వ్యాఖ్యలపై ఆమె ఎలాంటి వివరణ ఇచ్చారని కూడా ఆలోచనలు అయితే మొదలయ్యాయి. ఇక రేవంత్ కుటుంబం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది రాధాకృష్ణ. ఇక కూతురు చేసిన వ్యాఖ్యలకు ఒక దిక్కు అయితే మాజీ ఓఎస్డీ వ్యవహారం ఇంకో వైపు. ఇక ఇప్పుడు సీఎం కుటుంబంతో కూడా భేటీ జరగడంతో కొండా సురేఖకు వరుసగా ఎదురవుతున్న ఈ కాన్సిక్వెన్సెస్ ఆమె మంత్రి పదవిపై అయితే ప్రభావం చూపుతాయా లేదా అనేది మాత్రం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చిన తర్వాతే ఈ వ్యవహారం ఎలా జరుగుతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. అంటే ఇక్కడ కొండా సురేఖ, మరి కొండా సుస్మిత పెట్టినటువంటి చిచ్చు అయితే మామూలు విషయంగా మారిపోలేదు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ముఖ్యంగా వాళ్ళ కుటుంబ రాజకీయాలను అయితే ఇక భగ్గుమనిపిస్తున్నటువంటి వ్యవహారం కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిణామాల మధ్య ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడము, మరి ఆయన తిరిగి వచ్చేలోపై ఈ పరిస్థితి సద్దుమణిగించే అటువంటి ఆలోచనతో కొండా సురేఖ కూడా మరి ఇవాళ మరి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ తన వైఫ్ను కూడా కలిసి ఇక మరి క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇది తన కూతురు తెలియక చేసినటువంటి పొరపాటు, క్షమించాలి అన్న కోణంలో ఆమె మాట్లాడినట్టు తెలుస్తుంది. మరి ఈ వ్యవహారము మరి ఇప్పుడు ఎలా మారనుంది? మరి నిజంగా ఈమె ఒకవైపు ఓఎస్డి, అంటే ఆ కొండా సురేఖకు సంబంధించినటువంటి ఓఎస్డి ఎవరైతే ఉన్నారో ఆయన వ్యవహారము, మరోవైపు కూతురు రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు సీఎం కుటుంబంతో మళ్ళీ భేటీ, ఈ కొండా సురేఖ వరుసగా ఈ విధంగా ఎదురవుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఆమె మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది కూడా తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. మరి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ వ్యవహారం పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగా మారిపోయింది.